వాళ్ళు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, రైతు సంక్షేమ కమిషను ప్రభుత్వానికి ఏమన్నా సూచనలు చేసిందా అని అడిగారు అధ్యక్ష. దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువ, రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ వ్యవసాయ రంగం మొత్తాన్ని నా శాఖ పక్కనే ఉన్న యానిమల్ హస్బెండరీని కూడా సభ్యులు ప్రస్తావించారు. అందరికీ సభ్యులకి ధన్యవాదాలు అధ్యక్ష. కాబట్టి దయచేసి వాళ్ళు అడిగినటువంటి అన్ని అంశాలు, ఏదైతే గత 10 సంవత్సరాల్లో రైతు బంధు పేరు మీద ఆగిపోయినటువంటి అన్ని రైతులకు సంబంధించినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా క్రాప్ లోన్ కానీ, మిగతా అన్ని అంశాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. రేపు సంక్రాంతి పండుగ నుంచి శాసనసభ్యులు ఫామ్ మెకనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ మీ నియోజకవర్గాల్లో మీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒకే సంవత్సరన్నర కాలంలోనే 1,00,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 21,000 కోట్లు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా 3 సార్లు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా మిగిలిపోయినటువంటి అన్ని కార్యక్రమాలని పునరుద్ధరించి వ్యవసాయానికి సంబంధించి ఎన్ని కష్టాలున్నా రైతును ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా మేము పరిశీలించి, అదేవిధంగా కాటన్ కానీ సోయా పర్చేజ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో CCI కానీ నాఫెడ్ కానీ ఆ 2 సంస్థలు కొనుగోలు చేయాలి అధ్యక్ష. బాలు గారు చెప్పినటువంటి సమస్య ఉంది. అయితే దేశవ్యాప్తంగా మేము ఈ యాప్ని అప్లై చేశాం కాబట్టి మీరు కూడా అమలు చేయాల్సిందని చెప్పి ఒత్తిడితోటి రైతుల్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేసి కాటన్ పర్చేజ్మెంట్ ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా లిమిట్ కూడా లేకుండా 8 క్వింటాల్స్ అనే లిమిట్ కూడా లేకుండా మన అధికారిని అక్కడ పెట్టి ఒకవేళ హై ఈల్డింగ్ వచ్చినటువంటి రైతు ఉంటే పర్మిషన్ ఇచ్చి కొనుగోలు చేయమని చెప్పడం కూడా జరిగింది. సోయాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు మనకి 3 లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే కేవలం 72,000కే ఇచ్చారు అధ్యక్ష కేంద్ర పర్మిషను. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, పర్సనల్గా కూడా అడిగాను. దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం FAQ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది. దాన్ని మేము కొని కేంద్రాన్ని నాఫెడ్కి పంపిస్తే కూడా నాఫెడ్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష. అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. బీజేపీ పార్లమెంటు సభ్యులకి, కేంద్ర మంత్రులకి, ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి క్రాప్ లోన్కి సంబంధించి కూడా సంజీవ్ రెడ్డి గారు చెప్పారు. గత వానాకాలంలో 40,000 కోట్లు మనం డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. యాసంగిలో కూడా ఆ రకంగా క్రాప్ లోన్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా నడవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఆగిపోయినటువంటి పథకాలన్నింటినీ పునరుద్ధరించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్నన్నింటినీ పే చేసి క్రాప్ డైవర్షన్ కూడా ప్యాడీని తగ్గించాలంటే మీకు హార్టికల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష బ్రహ్మాండంగా ఆయిల్ ఫామ్ వేపిస్తున్నారు మీ ఆధ్వర్యంలో. కూరగాయలు కూడా RRR లోపల ఎక్కువ సబ్సిడీలు ఇచ్చి కూరగాయలు పెంచమని చెప్తున్నాం. మన రాష్ట్రంలో పండించినటువంటి పంటలతోటే సస్టైన్ అయ్యి బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసే పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గౌరవ సభ్యులకి ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 1378 పోస్ట్ పోన్. క్వశ్చన్ నంబర్ 1259 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అనుబంధంలో జత చేయడం జరిగింది అధ్యక్ష. బి కూడా అనుబంధం సెకండ్లో జత చేయడం జరిగింది. సి EKYC, ABPS వంటి ఆవశ్యకతను తీర్చకపోవడం, మరణం మరియు భూమిని అమ్మిన కేసులు, వారసత్వం ద్వారా భూమిని పొందుతున్న రైతులను చేర్చడం. అర్హత ప్రమాణాలు 1/2/19 తేదీ నాటికి భూ యజమానులు ఒక కుటుంబానికి లబ్ధిదారుడు అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రశ్నకు సమాధానం 10,243 స్వీయ రిజిస్టర్ రైతుల అర్హత పరిశీలన మరి 27 ఫిర్యాదుల పరిష్కారం ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష.
Sri Palla Rajeshwar